నువ్వు దేవునికి సమర్పించుకొని, దేవునికి అర్పించుకొని, దేవుని చేత ఎన్నుకొనబడిన నీవు, శిలువ రక్తము చేత కడగబడిన నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. హల్లెలూయా. అటువంటి నీవు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని పక్కన పెట్టి లోక సంబంధమైన మాటలు నీ చెవులో ఎక్కించుకొని, అర్థమైందా, నీ సొంత ఆలోచనలు కొన్ని మిక్సింగ్ చేసి, నేను బాగానే ఉన్నానులే, బాగానే భక్తి చేస్తున్నాలే, బాగానే ప్రార్థన చేస్తున్నానులే, బాగానే ఉపవాసాలు ఉంటున్నానని. కొంతమంది ఉపవాసాలు ఉంటారనుకో, నా అంత భక్తురాలే లేదు. ఇటువంటి వాళ్ళే చేదుకాయలు కాసేది. అర్థమవుతుందా అమ్మ? నిన్ను కాదు, ఇలాంటి అర్థమవుతుందా ఏంటంట? అటువంటి వాళ్ళే నేను భక్తి బాగా చేస్తాను, నేను బైబిల్ బాగా చదువుతాను, నేను వాక్యం బాగా చెప్పగలను,